అనంతపురం జిల్లా కోడేరు మండలం గొట్కూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున గాని ఆదివారం అయితే అంతకు ముందు రోజు పేద సేవల పేరుతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి నిరుపేద పెన్షన్దారుడికి కూడా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని తెలిపారు। ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా మాటని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్క హామీని అమలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతూ ఉంది। రాబోయేటువంటి కాలంలో ఈ సీజన్ స్కూల్ ఓపెన్ అయ్యి అటు రైతులు తమ వ్యవసాయ పనులు మొదలుపెట్టే లోపలనే రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ కానీ, చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే తల్లికి వందనం ఉందో దాన్ని కానీ వెంటనే కూడా విడుదల చేయడం జరుగుతుంది। ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం। 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు దాదాపు ఇమీడియట్ గా పే చేయాల్సినటువంటి పెండింగ్ బిల్సే 1,14,000 కోట్ల పైచినుకున్నాయి। తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం। ఒకవైపు ప్రభుత్వ ఆదాయం బొటాబొటిగా సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఆదాయం జీతాలు ఇవ్వడానికి వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా ఇవాళ రేపెట్లా గడపాలి అనే ఆలోచనతో ఉన్నాం। సంపద సృష్టి అనేటువంటిది లేకుండా